తిరుపతి జిల్లా తిరుచానూరులో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. శ్రీ ఆదివారాహి ఆలయాన్ని నేలమట్టం చేశారు. అమ్మవారి విగ్రహం, శివలింగం, ఇతర మూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసి స్వర్ణముఖి నదిలో పడవేశారు. అమ్మవారి విగ్రహం చేతులు విరిచి మరి నదిలో పడవేయడం కలకలం రేపింది. మరి వారాహి మాతకు వీర భక్తుణ్ణని చెప్పుకునే పవనానంద స్వామి ఈ ఘటనపై స్పందిస్తారో లేదో చూడాలి. వారాహి మాత దేవాలయం ధ్వంసంపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. తిరుచానూరులో స్వర్ణముఖి నది ఒడ్డున శ్రీ వారాహి అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడ కొన్నేళ్లుగా మహారుద్ర వారాహి స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్యం కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. కాగా ఆలయంలో ఉన్న భూమి తమదేనంటూ తిరుచానూరుకు చెందిన మణిరెడ్డి, రామిరెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఆలయ నిర్వాహకులు సైతం కోర్టును ఆశ్రయించడంతో కేసు నడుస్తోంది. ఈ నెల 9వ తేదీన రామిరెడ్డి, మణిరెడ్డితో పాటు సుమారు 30 మంది గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో ఆలయ నిర్వాహకులపై దాడికి తెగబడ్డారు. అడ్డొచ్చిన మహిళలపై దౌర్జన్యం చేసి ఆలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. దీంతో బాధితులు తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా నామమాత్రపు కేసులు కట్టి చేతులు దులుపుకున్నారు. దాడికి పాల్పడిన వారు టీడీపీకి అనుకూలం కావడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనుకాడారని బాధితులు ఆరోపించారు. 9వ తేదీ ఉదయం 8 గంటలకు రామిరెడ్డి, మణిరెడ్డి, వారి కుటుంబ సభ్యులు మరియు వాళ్ళ అనుచరులు, నాకు తెలియదు, వాళ్ళు దాదాపు 30 మంది గుంపుగా వచ్చి నా మీద దాడి చేసి పదునైన ఆయుధాలతో నన్ను బెదిరించడం జరిగింది. ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. పోలీసుల వైఫల్యంతో మరోసారి కబ్జాదారులు ఆలయంపై విరుచుకుపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి జేసీబీలతో వచ్చి ఆలయాన్ని కూల్చేశారు. ఆపై ఆలయంలోని మూల విరాట్ శ్రీ వారాహి అమ్మవారి విగ్రహంతో పాటు శివలింగం, ఇతర దేవతామూర్తుల విగ్రహాల చేతులు, తలలు నరికేశారు. ఆపై విగ్రహాలను తీసుకెళ్లి స్వర్ణముఖి నదిలో పడేశారు. అక్కడ ఆలయ ఆనవాళ్లు పూర్తిగా తుడిచిపెట్టేశారు. సమాచారం అందుకున్న హిందూ సంఘాలు, జై బజరంగ్ దళ్ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకుని స్వర్ణముఖి నదిలో పడేసిన విగ్రహాలను జేసీబీ సాయంతో వెలికితీశారు. అప్పటికే విగ్రహాలు పగిలిపోవడంతో హిందూ సంఘాలు మండిపడ్డాయి. హిందూ సంఘాలు, ఆలయ నిర్వాహకులు తిరుచానూరు పోలీస్ స్టేషన్ సమీపంలో విరిగిన విగ్రహాలతో నిరసనకు దిగారు. పోలీసులు వారిని బలవంతంగా ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కు తరలించారు. గుడిని సమూలంగా ఒక ఫ్లాట్ని ఏ విధంగా అమ్మడానికి క్లీన్ చేసుకుంటారు, ఇల్లు కట్టడానికి, ఆ విధంగా గుడి ఆనవాళ్ళు లేకుండా మొత్తం, అంటే ఎంత మంది పనిచేసిండాలా, ఎన్ని జేసీబీలు వచ్చిండాలా, గుడి ఆనవాళ్ళే లేకుండా మొత్తం తీసుకెళ్లి కాలువలు వేసేశారు. మేము చెప్తున్నాం, హిందూ సంఘాలు మొత్తం తిరుపతి మొత్తం ఏకమయ్యి అక్కడ మళ్ళీ గుడి ఎవరైతే కూలగొట్టిన వాళ్ళే పునర్నిర్మించకపోతే ఎంతటికైనా మేము వెళ్ళడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. శ్రీ వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చివేసి ఆ భూమిని అప్పగించేందుకు టీడీపీ నేతలు 10 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఈ దురాగతం టీడీపీ నేత కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని ఆలయ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. కిషోర్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు. తెలుగుదేశం మండల అధ్యక్షుడు కిషోర్ రెడ్డి వాళ్ళ బాబాయిలు, వాళ్ళ కొడుకులు ఎందుకు చేస్తున్నారు? ఇసుక మాఫియా, ఇసుక అడ్డం ఉంది, అక్కడ ఇసుక బంగారం ఉందండి, ఆ ఫ్లాట్ ఎందుకు వదులుకోవాలి మనకి అనేసి వాళ్ళు ఇదే మాదిరిగా ఈ గుడి ఉంటే అడ్డము, భక్తులు వస్తూ పోతూ ఉంటారు, మనం ఇసుక ఎత్తుకోపోలేము, నీళ్ళు ఎత్తుకోపోలేము అనే లెక్కతో ఇది లేకుండా చేసేస్తే వీడు ఆడ ఇసుక మొత్తం లోడేయచ్చు, కావాలంటే అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా గుంటలు, ఎక్కడ చూసినా నీళ్లు, ఎక్కడ ట్రాక్టర్లుగా వెళ్ళిపోతుంటాయి. మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తెలుగుదేశం నాయకుల బరితెగింపుతో సాక్షాత్తు దేవుళ్ళకి కూడా రక్షణ లేకుండా పోతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.